హలో ఆల్, వెల్కమ్ టు క్రేజీ టికెట్. ప్రజెంట్ క్రిష్ గారి సిచ్యువేషన్ అయితే ఆయన మొదలుపెట్టిన సినిమాని ఆయన అయితే కంప్లీట్ చేయట్లేదు. ఎవరొకరు వచ్చి ఆయన మొదలు పెట్టిన సినిమాని అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ హరిహర వీరమల్లు సినిమా టీజర్ రిలీజ్ అవ్వగానే క్రిష్ గారిని ఇష్టపడే వాళ్ళంతా కూడా దెబ్బ కంగారు పడిపోతున్నారు. అసలు ఏంటి, క్రిష్ గారు ఒక మంచి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ దాన్ని ఫినిషింగ్ టచ్ ఇచ్చే టైంకి ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. మిగతా వాళ్ళు ఎవరొకరు వచ్చి ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తున్నారు. ఇంతకు ముందే ఇలా కర్ణిక సినిమాతో క్రిష్ గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గౌతమిపుత్ర సాతికర్ణి తర్వాత బాలీవుడ్లో కంగనా రనౌత్ గారితో మణికర్ణిక సినిమాని పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేశారు. ఆ సినిమాని దాదాపు 90% ఆయనే కంప్లీట్ చేశారు. సడన్గా ఆయనకి కంగనా గారికి కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో కంగనా గారి డామినేషన్ కూడా అక్కడ ఎక్కువైపోవడంతో ఆయన నుంచి మణికర్ణిక ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసారు. ఇంతలో కృష్ణ గారు ఎన్టీఆర్గా నటిస్తూ ఆయన ప్రొడ్యూస్ చేస్తూ తేజ గారిని డైరెక్టర్గా అనౌన్స్ చేసిన సినిమా కథానాయకుడు మహానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్. సడన్గా తేజ గారు స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ని క్రిష్ గారు మొత్తం కంప్లీట్ చేశారు. అండ్ దానికి బాగానే ఉన్నా సరే ఆడియన్స్కి ఎందుకో ఆ సినిమాలో నచ్చలేదు. సో ఆ రెండు సినిమాలు కూడా బిగ్ ఫ్లాప్స్ అయితే అయ్యాయి. ఆ తర్వాత క్రిష్ గారు మొదలుపెట్టిన మరోసారి బిగ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారు రీఎంట్రీ తర్వాత చేస్తున్న మరో సినిమా హరిహర వీరమల్లు. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి తర్వాత వకీల్ సాబ్ సినిమాని స్టార్ట్ చేశారు. ఆ టైంలోనే హరిహర వీరమల్లు సినిమాని కూడా అనౌన్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వకీల్ సాబ్ రిలీజ్కి ముందే ఈ సినిమాని అనౌన్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి లైనప్లో వకీల్ సాబ్ తర్వాత ఈ సినిమా ఉంది. కానీ మధ్యలో భీమ్లా నాయక్ సినిమా కూడా పాలిటిక్స్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఫుల్ బిజీ అయిపోవడంతో పాటు ఓజీ ఉస్తాద్ బ్రో సినిమాలు రావడంతో ఈ సినిమా అనేది డిలే అవుతూ వచ్చింది. కానీ ఈ సినిమా కన్సిస్టెంట్గా ఈ సినిమా షూటింగ్ కూడా అంత ఎక్కువ రోజులైతే జరుపుకోలేదు. ఒక 2-3 నెలలు పవన్ కళ్యాణ్ గారు కన్సిస్టెంట్గా ఈ సినిమాకి డేట్స్ ఇస్తే కంప్లీట్ అయిపోయింది. పరంగా ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఆయన పాలిటిక్స్ పరంగా బిజీగా ఉండడంతో ఈ సినిమాకి డేట్స్ అనేవి అడ్జస్ట్ చేయలేకపోయారు. అలా వెయిట్ చేస్తూ ఉన్న క్రిష్ గారు రీసెంట్గానే అనుష్క గారితో ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ని అయితే స్టార్ట్ చేశారు. ఆ సినిమా షూటింగ్ అనేది కూడా శరవేగంగా జరిగింది. ఇంతలో ఈ సినిమా టీజర్ వచ్చింది. అందరూ టీజర్ రాకముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే క్రిష్ గారు ఈ సినిమాని కంప్లీట్ చేసేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ టీజర్ వచ్చిన తర్వాత అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ముఖ్యంగా క్రిష్ గారు ఈ సినిమాని ఏ రేంజ్లో తీస్తారో అని ఎక్స్పెక్ట్ చేసిన చాలా మందికి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు క్రిష్ గారు డైరెక్ట్ చేయట్లేదు. ఇప్పటివరకు క్రిష్ గారు డైరెక్ట్ చేయగా మిగిలి ఉన్న సినిమాని మొత్తం కూడా జ్యోతి కృష్ణ గారు అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ఇది విన్న తర్వాత చాలా మందికి టీజర్ బాగున్నా కూడా సినిమా మీద నమ్మకం లేదన్నట్టు మాట్లాడారు. బట్ ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ప్రజెంట్ క్రిష్ గారి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నేను మొదలుపెట్టిన సినిమాని ఎవడో కంప్లీట్ చేస్తాడు, ఎవడో మొదలుపెట్టిన సినిమాని నేను కంప్లీట్ చేస్తాను అని ఇది బాగా సెట్ అవుతుంది. బట్ హోప్ఫుల్లీ క్రిష్ గారు మిగతా సినిమా క్రిష్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. ఇంకా ఈ ఫస్ట్ పార్ట్లో మిగిలిన పోర్షన్స్ని ఎవరు డైరెక్ట్ చేసినా సరే ఫస్ట్ పార్ట్ ఒక మంచి హిట్ అయ్యి సెకండ్ పార్ట్ని మాత్రం క్రిష్ గారే డైరెక్ట్ చేయాలని బలంగా కోరుకున్నాం. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో మా ఛానల్ని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని డెఫినెట్లీ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.